హలో మై డియర్ అమిగోస్, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీరు కూడా చాలా చాలా బాగుండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో మై డియర్ అమిగోస్, వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు యువర్ ఫేవరెట్ ఛానల్ వేదాంతు తెలుగు 8, 9, 10. సో ఇక వచ్చేయండి అందరూ. వితౌట్ ఎనీ ఫర్దర్ డిలేస్ వీఆర్ గోయింగ్ టు స్టార్ట్ దిస్ సెషన్ ఆఫ్ ది ఫైనల్ సెషన్, ఐ కెన్ సే, ఫర్ ది పాలినామియల్స్ అండ్ ఫ్యాక్టరైజేషన్. ఇది ఫైనల్ సెషన్ అన్నమాట. సో ఇప్పటిదాకా మనం వాట్ ఆర్ ద థింగ్స్ వీ హ్యావ్ డిస్కస్డ్ ఇన్ ద టాపిక్ ఆఫ్ పాలినామియల్స్ అండ్ ఫ్యాక్టరైజేషన్ అంటే, సో వీ హ్యావ్ డిస్కస్డ్ వెరైటీ ఆఫ్ థింగ్స్ మై డియర్ అమిగోస్. ఇప్పటి వరకు మనం చాలా అంటే చాలా చాలా డిఫరెంట్ థింగ్స్ ఇప్పటిదాకా మనం డిస్కస్ చేసుకోవడం జరిగింది. అండ్ టుడే వీ ఆర్ గోయింగ్ టు డిస్కస్ ఎ ఫ్యూ మోర్ డిఫరెంట్ థింగ్స్. ఒక్క నిమిషం నాన్న, థింక్ సంథింగ్ వాజ్ హ్యాపెన్. Yes. So now let us see what are the things, sir. What are the things we are going to discuss and what are the things we have discussed till now అనేది కూడా చూద్దాం. ఫస్ట్ వన్ వచ్చేసరికి మనం డిస్కస్ చేసింది అసలు పాలినామియల్ అంటే ఏంటి సార్. We have discussed what is a polynomial. Next, types of polynomials we have discussed. Types of polynomials we have discussed. Then we have also discussed about degree of polynomial, and then we have also discussed about value and zero of polynomial, and we have discussed about division of polynomials, అండ్ వీటితో పాటు ఇంకా ఏం డిస్కస్ చేసాం మనం, రిమైండర్ థీరం వీ హ్యావ్ డిస్కస్డ్. రిమైండర్ థీరం. సో వీ హ్యావ్ డిస్కస్డ్ ఆల్ దీస్ థింగ్స్ విత్ ఎక్సర్సైజ్ క్వశ్చన్స్ టిల్ లెక్చర్ 2 నాన్న. జాగ్రత్తగా చూడండి, లెక్చర్ 2 వరకు ఇవన్నీ మనం డిస్కస్ చేయడం జరిగింది. అప్ టు లెక్చర్ 2 నాన్న ఇవన్నీ. Lecture 2. So today is our lecture 3. What are we going to discuss, sir? అంటే జాగ్రత్తగా చూడండి, we are going to discuss about continuation of remainder theorem, that is factor theorem. వీటి తర్వాత the last and the interesting topic, algebraic identities. So these are the two topics we are going to cover in this particular session, with examples as well as with some exercise questions also. We will be covering these two topics in our today's session. మీకు పైన ఉన్న ఎన్ని టాపిక్స్, ఆల్మోస్ట్ 1, 2, 3, 4, 5 and 6, పైన ఉన్న 6 టాపిక్స్లో కనుక ఏమైనా డౌట్స్ గట్రా ఉంటే యూ కెన్ లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్. కామెంట్స్లో చెప్పేయండి, నాకు డౌట్స్ ఉన్నాయి సార్ పలానా దగ్గర అంటే, నేను లైవ్ వచ్చినప్పుడు వీ విల్ ట్రై టు కవర్ ఆల్ అండ్ వీ విల్ ట్రై టు రెక్టిఫై ఆల్ యువర్ డౌట్స్. ఓకే, సో ఇప్పుడు లెట్ us ట్రై టు అండర్స్టాండ్ వాట్ ఈజ్ ఫ్యాక్టర్ థీరం. సో ఫ్యాక్టరైజింగ్ ఏ పాలినామియల్, అండ్ వాట్ డూ యూ మీన్ బై ఏ ఫ్యాక్టర్ థీరం సార్? జాగ్రత్తగా ఆలోచిద్దాం నాన్న. ఫ్యాక్టరైజేషన్, సో ఎలాగైతే మన నెంబర్స్ ఉంటాయో జాగ్రత్తగా చూడండి, వీ డూ హ్యావ్ నెంబర్స్, రైట్? ఫర్ ఎగ్జాంపుల్ ఐ హ్యావ్ నెంబర్ 6. వాట్ ఆర్ ద ఫ్యాక్టర్స్ ఆఫ్ నెంబర్ 6? సార్ 2 and 3. ఓకే, 2 into 3 ఇది ఫ్యాక్టర్స్. నెక్స్ట్ 1 into 6 ఇది ఫ్యాక్టర్స్. నెక్స్ట్ మళ్ళీ 6 into 1 రాస్తాం, -2 into -3, -1 into -6. ఆల్ దీస్ ఆర్ ది ఫ్యాక్టర్స్ ఆఫ్ 6. ఎలాగైతే ఒక నెంబర్కి ఫ్యాక్టర్స్ ఉంటాయో అదేవిధంగా పాలినామియల్కి కూడా ఫ్యాక్టర్స్ ఉంటాయి. సో ఏ విధంగా రాస్తాం మనం? జాగ్రత్తగా చూడండి. పాలినామియల్ p of x కి ఫ్యాక్టర్స్ ఏమనుకుందాం మనం? సార్ f1 of x factor 1 and f2 of x factor 2. So we have to identify these two factors. ఓకే, గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా సరే నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఎన్ని ఉంటాయి సార్? సో హౌ మెనీ నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ వీ హ్యావ్ హియర్? గుర్తుపెట్టుకోండి, నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఎన్ని ఉంటాయి సార్? నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఇట్ షుడ్ బి ఈక్వల్ టు ద డిగ్రీ ఆఫ్ పాలినామియల్. డిగ్రీ ఆఫ్ పాలినామియల్ అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇట్ ఈస్ నాట్ ఈక్వల్ టు నన్. ఇక్కడ డిగ్రీ ఈజ్ దిస్ షుడ్ బి గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1. మినిమం 1 డిగ్రీ ఉన్నప్పుడు, కాన్స్టెంట్కి ఇది ఐడెంటిఫై అవ్వదు.
దిస్ ఈజ్ నాట్ వర్కింగ్ ఫర్ కాన్స్టెంట్. కాన్స్టెంట్కి ఇది రాదు. కాన్స్టెంట్ అంటే మళ్ళీ ఒక నెంబర్ కాబట్టి నార్మల్గా రాసుకుంటాం మనం. బట్ నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ మీన్స్ డిగ్రీ ఆఫ్ ది పాలినామియల్ వెన్ ఇట్ ఈస్ అప్లికేబుల్ ఓన్లీ ద డిగ్రీ ఈస్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1. సో ఇప్పుడు జాగ్రత్తగా చూడండి సార్, హౌ డు వీ ఫైండ్ దీస్ పాలినామియల్స్, అదే కదా, హౌ డు వీ ఫైండ్ ద ఫ్యాక్టర్స్ ఆఫ్ దీస్ పాలినామియల్, దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. సో వీ హ్యావ్ ది ఫ్యాక్టరైజింగ్ థీరం ఆర్ ఫ్యాక్టర్ థీరం ఫర్ దిస్. ఓకే, సో ఫ్యాక్టర్ థీరం అనే ఇంకొక కొత్త థీరం ఉంటుందమ్మా, కంటిన్యూషన్, ఎక్స్టెన్షన్ ఆఫ్, దేనికి ఎక్స్టెన్షన్ అనుకోవచ్చు మనం, వీ కెన్ ట్రీట్ దట్ వన్ యాజ్ ఎక్స్టెన్షన్ ఆఫ్ రిమైండర్ థీరం. చెప్తాను factor theorem. So let us see. Now if I have a polynomial p of x, నా దగ్గర ఒక polynomial p of x ఉన్నది. Okay, and I want to check, గుర్తుపెట్టుకోండి, I want to check whether some x plus or minus a is a factor of this or not. Okay, p of x కి x ప్లస్ ఆర్ మైనస్ ఏ అనేది ఫ్యాక్టర్ అవుతుందా లేదా అనేది మనం చెక్ చేయాలి. సో ఎప్పుడు అవుతుంది సార్ అంటే చూడండి అమ్మా, ఇఫ్ p ఆఫ్ ప్లస్ ఆర్ మైనస్ ఏ ఈక్వల్ టు 0, if p of plus or minus a equal to 0, then we can say that then x equal to plus or minus a is a factor of p of x, is a factor of p of x. Okay, okay, example తీసుకుందాం నా, దిస్ ఈజ్ ద ఫ్యాక్టర్ థీరం. ఇగో ఇదే నాన్న మన యొక్క ఫ్యాక్టర్ థీరం. కావాలంటే ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాము, మీకు ఒక ఐడియా వచ్చేస్తుంది. చూడండి ఎగ్జాంపుల్ ఏంటి సార్, వాట్ ఈస్ ద ఎగ్జాంపుల్, జాగ్రత్తగా చూడండి. ఐ హ్యావ్ p of x ఈక్వల్ టు x square minus 2x plus 1, x square minus 2x plus 1, check x plus 1 is a factor of p of x or not, అవుతుందా లేదా అని మనం చెక్ చేయాలి. సో జాగ్రత్తగా చూడండి అమ్మా, ఎక్స్ ప్లస్ 1 ఉన్నది ఇక్కడ. సో అప్పుడు మనం ఫస్ట్ స్టెప్ ఏమనుకుంటాం, దీన్ని చూడండి, ఎప్పుడైనా సరే దీన్ని ఈక్వల్ టు 0 అనుకోండి, యు ఆర్ గెటింగ్ ఎక్స్ ఈక్వల్ టు -1. ఓకే, యు ఆర్ గెటింగ్ ఎక్స్ ఈక్వల్ టు -1. సో ఇప్పుడు p of x, వాట్ ఈస్ అవర్ p of x గివెన్ టు us, దట్ ఈస్ ఎక్స్ స్క్వేర్ మైనస్ 2x ప్లస్ 1. సో p of -1 వాల్యూ ఎంత, 1 plus 2 plus 1, that will be 4. So this value p of -1 value is 4, which is not equal to 0. Therefore we can say that x plus 1 is not a factor of p of x. Factor అవుతుందా అంటే అవ్వదు. x plus 1 is not a factor of p of x. Done. This is the basic theorem of, and this is the basic of factor theorem. వీటి మీద we will try to solve lot of questions. ఈ ఫ్యాక్టర్ థీరం బేస్డ్ క్వశ్చన్స్ ట్రై చేద్దాం మనం. యూ డోంట్ నీడ్ టు వరీ ఎట్ ఆల్, we will try to solve n number of questions on factor theorem. So now let us see what are those. సో ఏం చెప్పానమ్మా ఫ్యాక్టర్ థీరం అంటే, జాగ్రత్తగా చూడండి. ఇఫ్ p of x is a polynomial of degree n which is greater than or equal to 1, that is what I have written previously, and a is any real number, then x minus a is a factor of p of x. ఎప్పుడు అవుతుంది, if p of a equal to 0, that is what we have discussed. Okay, and ఇది రిటర్న్ లో కూడా అవుతుంది అనమాట. కాన్వర్స్ ఈజ్ ఆల్సో ట్రూ. ఎలా సార్ అంటే, ఒకవేళ x minus a ఫ్యాక్టర్ అని మీకు ఇచ్చారు అనుకోండి, if it is given that x minus a is a factor, then p of a should be equal to 0. That is what written about the factor theorem here. Now let us try to solve some questions. Okay, let us try to solve some questions. Sir, what is given? First question, జాగ్రత్తగా చూడండి. Polynomial p of x is given to you as x cube plus 2x square plus
3x plus 6 and we have x plus 2. సో ఏం చెప్పాను నేను మీకు, ఇది 0 అనుకోండి. సో x ఈక్వల్ టు -2 అయింది ఇక్కడ. నౌ p of -2 వాల్యూ, లెట్ us check everybody. p of -2, sir, -2 whole cube, that is -8 plus 2 into 4 minus 3 into 2 plus 6. జాగ్రత్తగా చూడండి, దిస్ వాల్యూ ఈజ్ -8 plus 8 minus 6 plus 6. So you are getting p of -2 equal to 0. Therefore p of -2 value 0 అయింది కాబట్టి therefore x plus 2 is a factor of x cube plus 2x square plus 3x plus 6 దీనికి ఫ్యాక్టర్ అవుతుంది. దట్ ఈస్ ఇట్, వెరీ సింపుల్. వాట్ వీ డిడ్ హియర్, వీ డిడ్ నథింగ్. జస్ట్ మనం ఏం చేసాం, మీకు ఈ వాల్యూకి కనుక్కున్నాం, వాల్యూ ఈక్వల్ టు 0 అయిపోయింది అంతే. మరి వచ్చేసి నాది సొల్యూషన్. దిస్ ఈస్ ద వే యూ హ్యావ్ టు ఫైండ్ ఆర్ యూ హ్యావ్ టు వెరిఫై ఎవ్రీథింగ్ విచ్ ఈస్ రిలేటెడ్ టు ఫ్యాక్టర్ థీరం. ఇదే విధంగా మనం అన్నిటికీ మనం ప్రూవ్ చేస్తాం నాన్న. కావాలంటే ఇంక్వశ్చన్ చూడండి. ఫైండ్ ద వాల్యూ ఆఫ్ k if 2x plus 3 is a factor of the given polynomial అన్నారు. సో ఫస్ట్ 2x minus 3 ఇచ్చారు కాబట్టి దీన్ని మనం ఈక్వల్ టు 0 చేసుకోండి. 2x ఈక్వల్ టు 3 అంటే సార్ x ఈక్వల్ టు 3/2. వెరీ గుడ్. ఫస్ట్ వాట్ ఈస్ ద పాలినామియల్ గివెన్? p of x ఈక్వల్ టు 2x cube minus 9x square plus x plus k. సో ఈ వాల్యూ ఫ్యాక్టర్ కాబట్టి p of 3/2 షుడ్ బి ఈక్వల్ టు 0. దట్ ఈజ్ ఏమవుతుంది ఇప్పుడు చూడండి, 2 ఇంటూ 3/2 హోల్ క్యూబ్ మైనస్ 9 ఇంటూ 3/2 హోల్ స్క్వేర్ ప్లస్ 3/2 ప్లస్ k షుడ్ బి ఈక్వల్ టు 0. సో జాగ్రత్తగా చూడండి అమ్మా. సార్ 2 ఇంటూ 27/8 కదా, minus 9 into 9/4 plus 3/2 plus k equal to 0. So what are we going to get now? ఈ వాల్యూ ఏమవుతుంది చూడండి అమ్మా. ఇప్పుడు సార్ యూ కెన్ టేక్ డివైడ్ దిస్ ఇయర్. సో 27/4 అవుతుంది ఇది, మైనస్ 9 into 9 81/4 ప్లస్ 3/2 ప్లస్ k ఈక్వల్ టు 0. Now you take the LCM. LCM ఎంత 4 అవుతుంది. సో 27 minus 81 ఎంత అవుతుందన్నా? 27 minus 81. సో how much you are going to get? ఎంత వస్తుంది చెప్పండి నాకు? 70 కాదు 54. 50 plus 20 70. yes 54 minus 54 ప్లస్ LCM తీసుకుంటున్నాను నేను ఇక్కడ 6 divided by 4 plus k equal to 0. So this value will become how much? ఇక్కడ జాగ్రత్తగా చూడండి, 54 నుంచి ఏం తీసేయాలమ్మా ఇక్కడ మనం? we have to eliminate 6. So 54 minus 6 ఎంత? 48. minus of 48 by 4 is equal to minus k. So minus and minus will get cancelled. So k equal to 48 by 4, that is 12. So the value of k we are getting here, it is 12. 12 is the value of k. You can verify in the same format. చూడండి ఏమైనా ఉన్నదా ఇక్కడ? The one and only important step for us is this one, p of 3/2 equal to 0. ఇది కనుక మీరు ఐడెంటిఫై చేయగలిగినారా, మిగతాదంతా క్యాలిక్యులేషన్ పార్ట్, నథింగ్ లెఫ్ట్. సో ఇఫ్ యు ఆర్ నాట్ పెర్ఫార్మింగ్ ఎనీ ప్లస్ ఆర్ మైనస్ మిస్టేక్, then you are going to get absolutely correct answers. 100% మనకు తర్వాత కరెక్ట్ ఆన్సర్సే వస్తాయి. దాని గురించి అసలు ఏ టెన్షన్, ఏ గొడవలు అస్సలు లేదు, మనకు పక్కాగా వస్తాయి. నౌ లెట్ us try to look after the next thing. Show that x minus 1 is a factor of x to the power 10 minus 1 and also the factor of x to the power 11 minus 1. సో చూద్దాం అనమాట. సో x minus 1 ఫ్యాక్టర్ అన్నారు కాబట్టి సార్ x minus 1 ఈక్వల్ టు 0 అంటే x ఈక్వల్ టు 1. సో ఫస్ట్ పాలినామియల్ని నేను p of x అనుకుంటున్నాను. సో x పవర్ 10 minus 1. సెకండ్ పాలినామియల్ని q of x అనుకుంటున్నాను నేను ఇక్కడ, దట్ ఈస్ x పవర్ 11 minus 1.
So p of 1 value ఎంతమ్మా? p of 1 that is sir 1 power 10 minus 1 1 minus 1 which is equal to 0. మరి q of 1 value ఎంత? q of 1 1 power 11 minus 1 that is 1 minus 1 which is also equal to 0. So what should we now? We can say now జాగ్రత్తగా చూడండి as p of 1 that will be equal to q of 1 equal to 0. We can say that x minus 1 is a factor of x to the power 10 minus 1 and x to the power 11 minus 1. జాగ్రత్తగా చూసుకోండి, ఫ్యాక్టర్ అవుతుంది because the values p of 1 equal to 0 and q of 1 equal to 0. So we can say that x minus 1 is a factor of x to the power 10 minus 1 and also x to the power 11 minus 1. The proof is done. Very very short and sweet proof lamma ivanni. Next one, sir factorize 3x square plus 11x plus 6. So this is related to your quadratic polynomial 3x square plus 11x plus 6. జాగ్రత్తగా చూడండి. ఫస్ట్ let us multiply. ఇక్కడ మీకు నేను జనరల్ టర్మినాలజీ రాసి పెడతాను ఇక్కడ. దిస్ ఈజ్ ఆల్సో వెరీ మచ్ ఇంపార్టెంట్ ఇన్ యువర్ 10th grade. 10th వచ్చేసరికి చాలా యూస్ఫుల్ అవుతాయి ఇవన్నీ. చూడండి, ax స్క్వేర్ ప్లస్ bx ప్లస్ c ఉంది ఇలాగా మన దగ్గర ఒక పాలినామియల్. So first what should I need to do? Let us multiply a and c. A and c అంటే నాన్న a into c multiply చేద్దాం. So a into c here 3 into 6 which is equal to 18. So now try to find the factors of 18 such that the factors sum is equal to 11. As you have positive 18 here, you need to add the factors such that you have to get 11. This method is known as middle term splitting method. Telusu meeku. So what are the factors of 18 sir ikkada? 2 into 9. So 2 plus 9 how much you are going to get? Plus 11. చూడండి, రెండింటిని యాడ్ చేస్తే మనకు 11 వస్తుంది. సో instead of 11 I have to write 2 and 9 here. జాగ్రత్తగా చూడండి, 3x square plus 9x plus 2x plus 6. Now what will be my next step? I can take 3x common here, so x plus 3 plus 2 common here, again it will be x plus 3. So రెండింటికి కామన్ గా రాసుకుంటే ఏమవుతాయమ్మా? 3x plus 2 and x plus 3. So these are the two factors of the given quadratic polynomial, that is 3x square plus 11x plus 6. These are the factors. ఇగో ఈ రెండు factors. Okay, so what we have, so what we can write here, therefore the factors are 3x plus 2 and we have x plus 3. These are the two factors. This is the way you have to find it out. Middle term splitting method idi. This is middle term splitting method we will be utilizing here. Middle term splitting method. దీనికి పేరు మిడిల్ టర్మ్ స్ప్లిట్టింగ్ మెథడ్ అంటారు. ఓకే, మధ్యలో ఉన్న టర్మ్ని స్ప్లిట్ చేసాం మనం. వీ హ్యావ్ స్ప్లిట్ ఇట్ డౌన్. 11ని మనం స్ప్లిట్ చేసాం, డివైడెడ్ ఇంటూ 2 parts. నెక్స్ట్ వన్, వెరిఫై వెదర్ జాగ్రత్తగా చూడండి. 2x power 4 minus 6x cube plus 3x square plus 3x minus 2 is divisible by x square minus 3x plus 2 or not. How can you verify using the factor theorem? జాగ్రత్తగా చూడండి అమ్మా. సో ఇక్కడ మనకి ఇచ్చిన పాలినామియల్ p of x వచ్చేసరికి ఫస్ట్ పాలినామియల్ ఏమనుకుందాం మనం? p of x వచ్చేసరికి 2x power 4 minus 6x cube plus 3x square plus
3x minus 2. ఇగో ఇది p of x. మరి ఈ పాలినామియల్ని మనం ఏమనుకుందామంటే q of x అనుకుందామమ్మా. ఇప్పుడు చూడండి, మై క్వశ్చన్ ఈస్, ఒకవేళ పాలినామియల్ p of x ఈజ్ డివిజిబుల్ బై q of x అయితే, ఇఫ్ p of x ఈజ్ డివిజిబుల్ బై q of x, then it also needs to be divisible by the factors of q of x. అంతే కదమ్మా. ఇప్పుడు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర ఒక నెంబర్ 12 ఉంది అనుకుందాం. 12 ఈజ్ డివిజిబుల్ బై 6. divisible by 6. So 12 is also divisible by the factors of 6. జాగ్రత్తగా చూడండి, 12 is also divisible by factors of 6. ఏంటి సార్ ఫ్యాక్టర్స్? జాగ్రత్తగా చూడండి, 1 2 3 1 2 3 and 6. సో ఈ ఫ్యాక్టర్స్ తో కూడా డివిజిబుల్ అవుతుంది. 12 is also divisible by the factors of 6. In the same way, if p of x is divisible by q of x, then p of x is also divisible by the factors of q of x. Mari sir, q of x ki factors em avutayi? What are the factors of q of x? X minus 1 into x minus 2. These are the two factors. So jagrataga chudandi, we have to check whether now my p of x is divisible by x minus 1 into x minus 2. Is p of x is divisible by x minus 1, and if p of x is divisible by x minus 2. But how do you check this? Divisible avutunda leda ani cheppesi ela? How? ఏమున్నది సార్? వెరీ సింపుల్, we will be utilizing the factor theorem. ఒకవేళ డివిజిబుల్ అయితే జాగ్రత్తగా చూడండి, రిమైండర్ థీరం అని కూడా చెప్పొచ్చు మీరు. ఇఫ్ ఇట్ ఈస్ డివిజిబుల్ బై ఎక్స్ మైనస్ 1, దెన్ ద రిమైండర్ యు ఆర్ గోయింగ్ టు గెట్ ఇట్ యాజ్ 0. సో చూడండి, ఎక్స్ మైనస్ 1 ఈక్వల్ టు 0 చేద్దాం మనం ఇప్పుడు. దిస్ ఇంప్లైస్ ఎక్స్ ఈక్వల్ టు 1. సో ఇప్పుడు ఇది ఎక్స్ మైనస్ 1తో డివిజిబుల్ అయితే రిమైండర్ షుడ్ బి 0 రావాలి. సో చూడండి, p ఆఫ్ 1 ఈక్వల్ టు 2 minus 6 plus 3 plus 3 minus 2. So 6 minus 6 we are getting it one as 0. Next one. Next ఇంకేమున్నదమ్మా ఇక్కడ? minus 2తో సార్, x minus 2 equal to 0. So we are getting that x equal to 2. సో ఇప్పుడు చూడండి, p of 2. సార్ p of 2 వాల్యూ ఎంత? 2 into 16, 2 power 4. So 2 into 16, 32 minus 6 into 8, that is 48, plus 3 into 4, that is 12, plus 3 into 2, 6, minus 2. So ఇప్పుడు దీన్ని జాగ్రత్తగా మీరు అబ్జర్వ్ చేయండి అమ్మా. హౌ మచ్ we are going to get it here? Sir, 32 plus 18, how much it will be? 32 plus 18 వచ్చేసరికి 50, minus 50 equal to 0 sir. So p of 1 and p of 2 equal to 0 అయింది. కాబట్టి మనం ఏం చెప్పొచ్చు? యాజ్ p of 1 equal to p of 2, that is equal to 0. Therefore p of x is divisible by x minus 1 and x minus 2. That is, దీన్ని బట్టి మనం ఏం చెప్పొచ్చు? That is p of x is divisible by q of x. ఓకే, ఇక్కడి దాకా ఓకే సార్. ఫస్ట్ పార్ట్ వరకు క్లియర్ అయిపోయింది, మరి డివిజిబిలిటీ క్లియర్. బట్ వాట్ అబౌట్ ద వెరిఫికేషన్ యూజింగ్ ఫ్యాక్టర్ థీరం? ఫ్యాక్టర్ థీరంతో వెరిఫికేషన్ ఏముంటుందమ్మా? సో ఇఫ్ ఇట్ ఈస్ డివిజిబుల్ బై q of x, then its factor also needs to be divisible. అదే కదా మనం చేసింది ఇక్కడ. సో బోత్ ఈజ్ కరెక్ట్. సో హెన్స్ వెరిఫైడ్ బై యూజింగ్ ది ఫ్యాక్టర్ థీరం ఆల్సో ముందుంది కాబట్టి, hence verified by using factor theorem even. Okay, hence verified by using factor theorem. అయిపోయింది. ఫ్యాక్టర్ థీరం యూజ్ చేసి
వెరిఫికేషన్ కూడా చేసేసాం. సో డోంట్ వరీ. ఎక్కడ సార్ వెరిఫికేషన్ అంటే ఇగో ఇదేనమ్మా, దిస్ ఈజ్ ద వెరిఫికేషన్. దిస్ పార్ట్ ఈజ్ ద వెరిఫికేషన్ పార్ట్. ఇదే పార్ట్ వస్తుంది మళ్ళీ అక్కడ. ఫ్యాక్టర్ థీరం ఇదే కదా, రిమైండర్ థీరం ఆల్సో సేమ్. సో నథింగ్ టు వరీ. సో ఈ పార్ట్ని మళ్ళీ మీరు నెక్స్ట్ దీని తర్వాత మళ్ళీ ఈ పార్ట్ రిపీట్ చేసేస్తే సరిపోతుంది. హెన్స్ వెరిఫైడ్ బై యూజింగ్ ది ఫ్యాక్టర్ థీరం. అయిపోయింది. ఫ్యాక్టర్ థీరం యూజ్ చేసేసి వీ హ్యావ్ సెడ్ సార్ దిస్ ఈజ్ డన్. అయిపోయింది. ఇంకా నౌ లెట్ us మూవ్ టువర్డ్స్ ది నెక్స్ట్ క్వశ్చన్. ఏమున్నది నెక్స్ట్ చూడండి. డిటర్మైన్ which of the following polynomials has x plus 1 as a factor. x plus 1 ఫ్యాక్టర్ అవ్వాలంటమ్మా. చూడండి అంటే సార్ ఫస్ట్ మనం x plus 1 ఈక్వల్ టు 0 చేసుకుందాం. సో వీఆర్ గెట్టింగ్ దట్ x ఈక్వల్ టు -1 వస్తుంది. సో నౌ లెట్ us try to substitute x ఈక్వల్ టు -1 and if you are getting it as 0 then it will be a factor. చూడండి ఫస్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ గివెన్? p of x ఈక్వల్ టు x cube minus x square minus x plus 1. మరి p of -1 ఎంత? p of -1 వచ్చేసరికి -1 -1 plus 1 plus 1. So this will be 0. Therefore x plus 1 is a factor. Is a factor. అయిపోయింది. Let us try the next question. Second one. x power 4 minus x cube plus x square minus x plus 1. This should be equal to p of x. So ఇప్పుడు p of -1 చూడండి. So it will be equal to 1 plus 1 1 plus 1 plus 1 plus 1 plus 1. This value cannot be equal to 0. అన్ని ప్లస్ 1లే వచ్చాయమ్మా. కాబట్టి ఈ వాల్యూ ఎప్పటికీ 0 అవ్వదు. Therefore x plus 1 is not a factor. X plus 1 is not a factor. Simple logic. Same to same. Let us try the third question once. Third question kuda try cheddam mari. Jagrataga chudandi what is we have here. So third one we have p of x equal to x power 4 plus 2x cube plus 2x square plus x plus 1. So now let us try to solve p of -1. How much we are getting? 1 minus 2 plus 2 minus 1 plus 1. So what are we going to get? So are we getting it as 0 or not? Sir, idi 1 minus 1 0 minus 2 plus 1 0. So we are getting this one not equal to 0 again. Therefore x plus 1 is not a factor. Is not a factor. Next one, third one, జాగ్రత్తగా fourth one చూడండి ఇప్పుడు. Now let us try to understand the fourth one. P of x equal to what is given to us? X cube minus x square minus 3 minus root 3x plus root 3. Now P of -1, how much we are going to get? Sir, -1 plus 3 minus root 3 plus root 3. Are we getting this one equal to 0? No. 3 minus 2 1 we are getting. Sir, this one cannot be equal to 0. Therefore x plus 1 is not a factor. చూడండి x plus 1 is not a factor. So out of these 4 we have only one, that is ఫస్ట్ క్వశ్చన్ అన్న. ఫస్ట్ క్వశ్చన్కి మాత్రమే ఫ్యాక్టర్ అవుతుంది, మిగతా మూడిటికి ఫ్యాక్టర్ అవ్వదు. దిస్ ఈజ్ ద వెరీ వెరీ ఈజియెస్ట్ ప్రాసెస్. సో యూ కెన్ ఆల్సో పెర్ఫార్మ్ దీస్ ఆపరేషన్స్ అండ్ క్యాలిక్యులేషన్స్ ఇన్ ద సేమ్ వే. మీరు కూడా ఇదే ప్రాసెస్లో సేమ్ టు సేమ్ చేయండి, మీకు కూడా ఎగ్జాక్ట్గా కరెక్ట్ ఆన్సర్ వచ్చేస్తుంది నాలాగా. నౌ లెట్ us look at the next question. Use the factor theorem to determine whether g of x is a factor of f of x in each of the following cases. Very simple. చూద్దాం రండి మరి. ఫస్ట్ వన్ g of x ఈక్వల్ టు 0 నానా. సో అలాంటప్పుడు ఏమవుతుందిరా? x plus 1 ఈక్వల్ టు 0. వీఆర్ గెట్టింగ్ సార్ x ఈక్వల్ టు -1.
and f of x is given to you as 5x cube plus x square minus 5x minus 1. Now let us try to find the value of f of minus 1. So minus 5 plus 1 plus 5 minus 1, you are getting equal to 0. Therefore, x plus 1 is a factor of f of x. Okay, x plus 1 is a factor of f of x avutundi. Now, second question you can try as the homework. Let me move towards the ఏ క్వశ్చన్ చేద్దాం మనం, జాగ్రత్తగా చూడండి. 2, 3, 4 హోంవర్క్ చేయండి అబ్బా. 2, 3, 4 మీకు హోంవర్క్, యూ హ్యావ్ టు ప్రాక్టీస్. ఫిఫ్త్ వన్ నేను చెప్తాను, కొంచెం పెద్దగా డిఫరెంట్గా ఉంది కాబట్టి ఐ విల్ హెల్ప్ యూ విత్ ద ఫిఫ్త్ వన్. సో ఫిఫ్త్ క్వశ్చన్, వాట్ ఈస్ దేర్? సార్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఎంత? చూడండి, వెయిట్, లెట్ us try to write in the next page. మనం సపరేట్గా ఒక పేజ్ తీసుకుందాం, దీనికి కొంచెం బెటర్గా రాసుకుందాం. ఫిఫ్త్ క్వశ్చన్, సార్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు హౌ మచ్, వాట్ ఈస్ గివెన్ టు us? జాగ్రత్తగా చూడండి, మరి ఏమి ఇచ్చినారు? 4x cube plus 20x square, then plus 33x plus 18. And what is the g of x? 2x plus 3 రా. జాగ్రత్తగా చూడండి, let us make this equal to 0. So you are getting x equal to, sir, minus of 3 by 2. Now f of minus 3 by 2, what are we going to get? Now let us see. Sir, 4 into minus 3 by 2 whole cube plus 20 into minus 3 by 2 whole square plus 33 into minus of 3 by 2 plus 18. Now let us try to calculate everything. So 4 into minus of 27 divided by 8 plus 20 into 9 by 4 minus 99 divided by 2 plus 18. చూడండి ఇప్పుడు, let us try to simplify this. 4 1s are 4 2s are కాబట్టి 27 divided by 2. Sir, 4 10s are, sorry, 4 1s are 4 5s are 4 1s 4 5s plus 5 9s are 45. బెటర్ ఏంటి అంటే దీన్ని మనం ఎల్సిఎంఏ తీసుకొని let us make instead of 45 దీన్ని మనం ఏమని రాసుకుందాం, 90 by 2 అని రాసుకుందాం. మైనస్ 99 by 2 ప్లస్ 18. ఓకే, ఫస్ట్ ఈ మూడింటిని మనం ఎల్సిఎం తీసుకుందాం. సరే, దీన్ని 45 అనే రాసుకోండి, మరి ప్రాబ్లం ఏమున్నది? లెట్ us రైట్ దిస్ వన్ యాజ్ 45 ఓన్లీ. సో ఈ రెండింటికి ఎల్సిఎం ఎంత అవుతుంది చూడండి, మైనస్ ఆఫ్ 99 ప్లస్ 27, 90 ప్లస్ 20 110, 9 ప్లస్ 7 16. So 126 minus of 126 divided by 2 plus 45 plus 18, 40 plus 10 50, 50 plus 13 వచ్చేసరికి 63, sir. So here how much you are going to get? Minus of 63 plus 63, that will be equal to 0. So final గా మన conclusion మనకు 0 వచ్చింది కాబట్టి we can say that, therefore we can say that g of x is a factor of f of x. చూసారా, అంతే, g of x is a factor of f of x because we got f of minus 3 by 2 equal to 0. మనకి ఇక్కడ f of minus 3 by 2 వాల్యూ 0 వచ్చింది కాబట్టి అది ఫ్యాక్టర్ అవుతుంది అని మనం ఈజీగా చెప్పగలము. దిస్ బిల్డ్స్ యువర్ కాన్ఫిడెన్స్. ఇది మీకు కాన్ఫిడెన్స్ బిల్డ్ చేస్తూ ఉంటుందమ్మా. ఓకే, సో నౌ లెట్ us try to understand some more questions. మరి show that question number 1 and question number 2, ఇది 1 ఇది 2 అనుకోండి. So now let us try to answer question number 1. What is given to us? Show that x minus 2, x plus 3 and x minus 4 are the factors of
సో ఫస్ట్ వన్ పాలినామియల్ ఏమి ఇచ్చారు, p of x equal to x cube minus 3x square minus 10x plus 24. So by factor theorem what we have, x minus 2 ante em ostundana, p of 2 you have to identify, x plus 3 ante p of minus 3 you have to identify, x minus 4 ante p of 4 you have to identify. Now 2 cube 8 minus 12 minus 20 plus 24. Sir, how much we are getting? 32 minus 32, that will be 0. Very good. Minus 3 ante minus of 27 minus 3 into 9 again 27 minus 3 into 10, that is 30 plus 24. So are we getting this one as 0? Sir, this value cannot be equal to 0. Now p of 4 cube is 64 minus 16 into 3 is 48 minus 40 plus 24. So how much we are getting? 88 minus 88, that will be 0. So therefore we can say that x minus 2 comma x minus 4 are factors of p of x, and x plus 3 is not a factor of p of x, p of x ki factor idi avutaledu. Enduku sir? Because the value x plus 3 at x equal to minus 3 you are not getting the value as 0. Value 0 ravatle manaku, therefore this is not equal to 0. So we can say that x plus 3 is not a factor of p of x. Avvadu. Very simple logic. Avvadu. Now let us try to solve the second question as well. What is given to us? Em ichinaru chudandi second question. X plus 4, x minus 3 and x minus 7. So let me write it here. X plus 4 and x minus 3 and x minus 7. Okay. Are the factors of p of x equal to ఏమని తీసుకుందాం చూడండి. ఇప్పుడు x cube minus 6x square minus 19x plus 84, minus 19x plus 84. Now everybody check. Okay, I want you to check this. So one by one solve చేద్దాం. Sir, first p of minus 4, so that is minus 64 plus ఇది మళ్ళీ minus 16 into 6, that is 96 minus into minus plus. So how much you are going to get? 76 అంతే కదమ్మా. 19 into 4 40 plus 36, 76 plus 84. So how much you are going to get? Sir, 60 plus 90, 150 plus 60 10, so 160. So minus of 160 plus 160, you are getting it as 0. Very good. Next p of 3 you can go for. What do you mean by p of 3? 3 cube is 27 minus 6 into 9 is 54 minus 19 into 3, that is 30 plus 27, that is 57. Okay, plus 84. What are we going to get now? Observe it. Sir, 50 plus 50 100, 100 plus 11 111. So minus of 111 we have, plus 100 of 11 we have, that will be equal to 0. Next p of 7 we have. 7 cube, that is 49 into 7. How much Rana? So 280 plus 63, 280 plus 63, that is 343 minus 6 into 49. How much you are going to get? 6 4s are 24 plus 6 9s are 56. So 240 plus 50, 296 here. Minus 19 into 7. So how much you are going to get? 70 plus 63, that is 70 plus 60 is 133. So 133 plus 84.
So now you calculate, my dear amigos. Sir, 343 plus 84, what are we going to get? Are we getting, is it equal to 0? I don't think so, because the unit digits match అవ్వట్లేదు. చూడండి, 4 plus 3 7 we are getting, 6 plus 3 9 they are getting. So this value cannot be equal to 0. So we can say that, so therefore we can say that, జాగ్రత్తగా చెక్ చేసుకోండి అమ్మా. నాతో ఏమైనా క్యాలిక్యులేషన్ మిస్టేక్స్ ఉంటే కూడా మీరే చెక్ చేసిన కామెంట్స్లో పెట్టండి. సో therefore we can say that, what should we can say? Wait. So what should we can say as P of minus 4 equal to P of 3 equal to 0, x plus 4 and x minus 3 are factors of P of x, or factors of P of x. ఇవి P of x కి ఫ్యాక్టర్స్ అవుతాయి. Then x plus 4 and x minus 3 are factors of P of x. So this is it. అంతే. అండ్ ఇది లాస్ట్ది ఫ్యాక్టర్ అవ్వదు, కావాలంటే ఒకసారి మీరు మళ్ళీ చెక్ చేసుకోవచ్చు. సో 240 ప్లస్ 56. ఆర్ వి మేకింగ్ ఎనీ మిస్టేక్ హియర్? జాగ్రత్తగా చూడండి. ఓకే, ఐ థింక్ దిస్ ఈజ్ అ మిస్టేక్, రైట్? ఒకసారి చూద్దాం, ఏమన్నా క్యాలిక్యులేషన్ మిస్టేక్ పోయిందారా? 6 into 40, 240 plus 6 9s are 54. So 240 plus 54, that is 294. So now you can see, వచ్చిందా రాలేదా ఎగ్జాక్ట్గా చూడండి. మరి ఇప్పుడు క్యాలిక్యులేషన్ మిస్టేక్ పోయింది కదా ఇప్పుడు. సో we are getting 340 plus 80, that is 427 minus 290 plus 100, 390 plus 30, 390 plus 30 427, 0. ఇది కూడా 0 వస్తుందన్న, ఈక్వల్ టు 0. సో ఇట్ మీన్స్ దిస్ ఈజ్ ఆల్సో గోయింగ్ టు బి ద ఫ్యాక్టర్. ఇట్ మీన్స్ P of 7 is also equal to 0. సో therefore we can say that ఇక్కడ x minus 7, ఓకే, ఆర్ ఫ్యాక్టర్స్ ఆఫ్ P of x. ఇది డన్. ఇలా మీరు క్యాలిక్యులేషన్ మిస్టేక్ చూడండి. ఇక్కడ నేను ఒక క్యాలిక్యులేషన్ మిస్టేక్ చేశాను. సో బికాస్ ఆఫ్ దిస్ క్యాలిక్యులేషన్ మిస్టేక్ ఐ గాట్ ది రాంగ్ ఆన్సర్. మీరు కూడా ఇలానే క్యాలిక్యులేషన్ మిస్టేక్స్ చేసినారా? యు ఆర్ గోయింగ్ టు గెట్ ది రాంగ్ ఆన్సర్స్ అండ్ యు ఆర్ గోయింగ్ టు లూజ్ యువర్ మార్క్స్. ఓకే, నేను ఇక్కడ మళ్ళీ చెక్ చేసుకున్నాను కాబట్టి మీరు కూడా ఇలాంటివి ఏమన్నా ఉంటే క్యాలిక్యులేషన్స్ ఐ వాంట్ యూ టు చెక్, మై డియర్ అమిగోస్. చిన్న చిన్న క్యాలిక్యులేషన్స్ ఏమన్నా ఉంటే గట్టిగా మీరు చెక్ చేసుకోవాలన్నా, లేదంటే వీఆర్ గోయింగ్ టు లూజ్ లాట్ ఆఫ్ మార్క్స్. నెక్స్ట్ వన్ చూడండి. ఇఫ్ బోత్ x minus 2 and x minus 1/2 are the factors of px square plus 5x plus r, then show that p equal to r. చూడండి సార్, ఫ్యాక్టర్ అన్నాడు కాబట్టి మనం దీన్ని ఏమనుకుందాం, సమ్ f of x ఈక్వల్ టు, జాగ్రత్తగా చూడండి, ఐఎమ్ టేకింగ్ దిస్ వన్ యాజ్ px స్క్వేర్ ప్లస్ 5x ప్లస్ r. సో ఇప్పుడు జాగ్రత్తగా చూడండి, f of 2 వాల్యూ ఏమవ్వాలన్నా 0 అవ్వాలి, బికాజ్ x minus 2 ఈజ్ ఏ ఫ్యాక్టర్. అప్పుడు ఏమవుతుంది సార్, 4p ప్లస్ 10 ప్లస్ r, దిస్ షుడ్ బి ఈక్వల్ టు 0. ఫస్ట్ వన్. నెక్స్ట్ వన్, దీనితో పాటు ఇంకా ఏమవ్వాలి మనకు, f of 1/2, దిస్ వాల్యూ ఆల్సో నీడ్స్ టు బి ఈక్వల్ టు 0. సో p/4 plus 5/2 plus r, this should be equal to 0. Now let us take the LCM. ఏమొస్తుందమ్మా LCM తీసుకుంటే, so if you take the LCM, we are getting that p plus 10 plus 4r, this should be equal to 0. Okay, so from here what are we going to get? P is equal to minus of 4r minus 10. So let us substitute the value of p here. P value ఇక్కడ మీరు సబ్స్టిట్యూట్ చేయండి అన్న. 4 into minus of 4r, okay, 4 into minus of 4r minus 10 plus 10 plus r, this should be equal to 0. So minus 16r minus 40 plus 10 plus r, which is equal to 0. So minus of 15r minus 30 equal to 0.
So r is equal to minus of 30 divided by 15, that will be equal to minus 2 you got. So when your value of r is minus 2, what are we going to get here? P is equal to 8 minus 10, that will be equal to minus 2. Therefore we can say that r equal to p. That is what we need to prove, my dear amigos. ikkada manam prove cheyalsindi ade kada. This is what we have to prove. Hence proof is done. Hence proved. Last lo chinnaga rasestam ilaga. Hence proved. చూడండి, r values and p values both we got it as same. రెండు వాల్యూస్ మనకు -2 and -2 నే వచ్చాయి. సో ఐ వాంట్ ఎవ్రీబడి టు చెక్ దిస్ వన్స్. జాగ్రత్తగా చూడండి. we will be utilizing two conditions here. f of 2 equal to 0, condition number 1. f of 1 by 2 equal to 0, this is your condition number 2. ఇది మన యొక్క కండిషన్ నెంబర్ 2. సో వీటితోనే మనకు ఫైనల్గా సొల్యూషన్స్ అనేవి రావడం జరుగుతూ ఉంటుంది. I hope it is clear to you guys. Okay, chalo. Next one. Sir, x square minus 1 is a factor of ax power 4 plus bx cube plus cx square plus dx plus e. Then show that a plus c plus e that should be equal to b plus d and should be equal to 0. జాగ్రత్తగా చూడండి అమ్మా. x square minus 1 అంట. So here let me write it properly. X square minus 1 ra. So we can write this one as x square minus 1 ni మనం ఎలా రాయవచ్చు? Sir, x plus 1 into x minus 1. ఇది దేనికి ఫ్యాక్టర్ అన్నారు? f of x is equal to, this is the factor of ax power 4 plus bx cube plus cx square plus dx plus e కి ఫ్యాక్టర్ అన్నారు. సో ఇప్పుడు జాగ్రత్తగా చూడండి. f of 1 value, what are we going to get? f of 1, sir, a plus b plus c plus d plus e should be equal to 0. Same to same, f of minus 1 value em vastha unnadi manaku? f of minus 1 value, a minus b plus c minus d plus e equal to 0. So from these two, jagrataga chudandi amma, from here what are we going to get? A plus c plus e, that should be equal to b plus d. a plus c plus e, that should be equal to b plus d. ikkada meer substitute cheyandi. Substitute this one here. Indulo substitute cheddam. Now what are we going to get? So I am replacing. How can I write this one? జాగ్రత్తగా చూడండి. దీన్ని నేను ఎలా రాస్తున్నాను అంటే, I am writing this one as a plus c plus e plus b plus d should be equal to 0. So what are I am going to get? A plus c plus e ante b plus d. So b plus d plus d should be equal to 0. So I am getting 2 into b plus d equal to 0. So this implies b plus d should be equal to 0. So what are we going to get? Now from this we are getting this one as ikkada nunchi nana. From this we have a plus c plus e, that is equal to b plus d, but unfortunately the value of b plus d is 0. So this is what we have to prove, as we need to prove this one only. ఇదే కదా మనం ప్రూవ్ చేయాల్సింది. సో hence proved nana, just prove అయిపోయింది. hence proved. జాగ్రత్తగా చూడండి. కావాల్సింది అదే. షో దట్ a plus c plus e plus b plus d should be equal to 0, and we did the required proof. కావాల్సిన ప్రూఫ్ వచ్చిందా రాలేదా జాగ్రత్తగా చూసుకోండి. a plus c plus e should be equal to b plus d, and that particular b plus d value should be equal to 0. వెరీ నైస్. ఈజీగా వచ్చేసింది మనకు. వేరే లెవెల్ పెర్ఫార్మెన్స్. ఆటోమేటిక్గా సొల్యూషన్ వచ్చేస్తూ ఉంది. వన్స్ యూ నో ద కన్సెప్ట్, యు ఆర్ గోయింగ్ టు గెట్ ద సొల్యూషన్స్ ఆటోమేటికల్లీ. ప్రాబ్లం ఏమీ లేదు. నెక్స్ట్ వన్. సార్, we have a common factor. There are two polynomials. We have a common factor. Then we have to show that c equal to 0 and a equal to b. So let us take first polynomial as p of x, that is ax square plus bx plus c,
And now let me take another polynomial q of x, that is bx square plus ax plus c. Now you see this, x plus 1 is a common factor. It means p of minus 1 and q of minus 1 should be equal to 0. This is given to us. So as x plus 1 is a common factor, p of minus 1 that should be equal to q of minus 1, both needs to be 0. So ఇప్పుడు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. What is the value of p of minus 1 here? Sir, a minus b plus c should be equal to 0. And from here we are getting q of minus 1 value వచ్చేసి b minus a plus c equal to 0. Okay. So from here what are we going to get? ఇక్కడ నుంచి చూడండి అమ్మా, from here we are getting that c is equal to b minus a, and from here I am getting c is equal to a minus b. So let us consider this one as your equation number 1, and let us consider this one as your equation number 2. Okay, equation number 1 and equation number 2. From 1 and 2 what should I write? రెండు c values ఏ కాబట్టి రెండింటిని ఈక్వల్ చేద్దాం నాన్న. From 1 and 2 we have b minus a is equal to a minus b. So it means, so ఈ వాల్యూ అవతల సైడ్ పంపించండి, a వాల్యూ b's అన్ని ఒక దగ్గర రాయండి. So 2b equal to 2a. So we got b equal to a. So when b equal to a, we have c equal to 0. This is what we have to prove. జాగ్రత్తగా చూడండి, we have to prove that c equal to 0 and a equal to b. So hence the proof is done. So we can write it here very simple, that hence proved. Last step, hence proved. I hope it is clear. ఎవరికైనా ఇంకా అర్థం కాలేదు, డౌట్స్ ఉన్నాయి అంటే కొద్దిసేపు పాజ్ చేయండి. పాజ్ దిస్ సెషన్, కొంచెం ఇలా వెనక్కి గుంజండి, దాన్ని పాజ్ చేసి అక్కడ ఒక రెడ్ కలర్ లైన్ కనిపిస్తూ ఉంటుంది కదా, దాన్ని వెనక్కి గుంజండి. అగైన్ ఇట్ విల్ బి రీప్లేయింగ్. సో రీప్లేలో చూడండి, డీటెయిల్డ్గా మీకు అప్డేట్ అనేది, ఇన్ఫర్మేషన్ అనేది మీకు డీటెయిల్డ్గా వచ్చేస్తుందమ్మా. ఎక్కడ కూడా మీకు ఏ సార్ట్ ఆఫ్ కన్ఫ్యూజన్స్ కూడా ఉండవు వీటిలో. ఓకే, దిస్ విల్ బి వెరీ మచ్ క్లియర్. ఐఎమ్ ప్రెటీ షూర్ అబౌట్ ఇట్. ఇది చాలా అంటే చాలా ఈజీగా మీకు అర్థమైపోతూ ఉంటుంది. సో యూ డోంట్ నీడ్ టు వరీ ఎట్ ఆల్. దాని గురించి మీరు టెన్షన్ పడాల్సిన పని అస్సలకే ఉండదు. నెక్స్ట్ వన్ చూడండి, ఆల్జీబ్రాయిక్ ఐడెంటిటీస్. సో వాట్ ఆర్ దీస్ ఐడెంటిటీస్ మై డియర్ అమిగోస్? సో వాట్ ఆర్ దీస్ ఆల్జీబ్రాయిక్ ఐడెంటిటీస్? ఏంటి సార్ ఇవి? ఎక్స్ ప్లస్ వై హోల్ స్క్వేర్, దట్ ఈస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 2xy. ఇంపార్టెంట్ అమ్మా ఇవన్నీ ఐడెంటిటీస్. కుదిరితే ఒకసారి స్క్రీన్ షాట్స్ తీసుకోండి. I want you guys to take some screenshots over this. వీటి మీద మనం ఏం చేద్దాము అంటే ఐఎమ్ గోయింగ్ టు టెల్ యూ ద ప్రూఫ్స్. ప్రూఫ్స్ మీన్స్ వీటి యొక్క ప్రూఫ్స్ ఏముంది డైరెక్ట్గా మీకు వచ్చేస్తుంది. నార్మల్ ప్రూఫ్ ఎక్స్పాన్షన్ చేస్తే సరిపోతుంది. బట్ ఐ వాంట్ యూ టు సాల్వ్ సమ్ లెజెండరీ క్వశ్చన్స్ ఆన్ దిస్. We will try to solve some variety of questions based on these 8 properties or 8 identities. గుర్తుపెట్టుకోండి, ఐడెంటిటీస్ అనేవి అవే ఉంటాయి నాన్న. మీరు ఎంత గింజుకున్నా సరే, కింద మీద పడి నేను దొర్లుతా సార్ అని చెప్పినా సరే, ఈ 8 ఐడెంటిటీస్ అనేవి చేంజ్ అవ్వవు. దీస్ ఆర్ ది యూనివర్సల్ ట్రూత్స్. ఓకే, దీస్ ఆర్ ది యూనివర్సల్ ట్రూత్స్. నేను చెప్పిన అవే ఐడెంటిటీస్ ఉంటాయి, మీ స్కూల్లో మీ మ్యాథ్స్ టీచర్ చెప్పిన అవే ఉంటాయి, ఇక్కడ నేను మీ అమిగో చెప్తున్నా కూడా అవే ఉంటాయి అన్న. సో దెర్ ఆర్ నో మోర్ చేంజెస్ ఇన్ దీస్ ఐడెంటిటీస్, అండ్ దీస్ ఐడెంటిటీస్, ఎస్పెషల్లీ దీస్ 8 ఐడెంటిటీస్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్, అండ్ వీ విల్ బి యూటిలైజింగ్ ఈచ్ అండ్ ఎవ్రీ ఐడెంటిటీ. సో వీటి మీద బేస్డ్ అయి ఉన్న చాలా నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఉంటాయి. సో లెట్ us ట్రై టు సాల్వ్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ బేస్డ్ ఆన్ దిస్. ట్రై చేద్దాం నాన్న, చాలా వరకు క్వశ్చన్స్ సాల్వ్ చేద్దాం, నథింగ్ టు వరీ. సో నౌ మై డియర్ అమిగోస్, ఐ వాంట్ యూ టు అబ్జర్వ్ ది ఫస్ట్ క్వశ్చన్. Factorize x square plus 5x plus 4. Now let me go through the first question. ఏంటి సార్? x square plus 5x plus 4. ఇందాకే చెప్పాను కదా, మిడిల్ టర్మ్ స్ప్లిట్టింగ్ మెథడ్. సో యూ కెన్ రైట్ దిస్ వన్ యాజ్
x plus 1 into x plus 4. సింపుల్ ఫ్యాక్టరైజేషన్ డైరెక్ట్గా మనం రాసేయవచ్చు. యు ఆర్ అలౌడ్ టు ఫైండ్ దిస్. మనకు తెలుసు ఇది ఆల్రెడీ. సో ఇది ఎలా ఉంటుంది సార్ అంటే జాగ్రత్తగా చూడండి. యూ కెన్ సీ ఎనీ ఆఫ్ ది ఐడెంటిటీస్ హియర్. సార్ ఎక్స్ ప్లస్ ఏ ఇంటూ ఎక్స్ ప్లస్ బి, దీన్ని మనం ఎలా రాసుకోవాలి చూడండి. ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఏ ప్లస్ బి ఇంటూ ఎక్స్ ప్లస్ ఏబి. సో ఇట్ మీన్స్ యూ కెన్ రైట్ దిస్ వన్ యాజ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 plus 4 into x plus 1 into 4. ఇప్పుడు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి ఎలా ఉంది ఇది మనకు ఐడెంటిటీ. దిస్ ఐడెంటిటీ ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ సార్ ఏ ప్లస్ బి ఇంటూ ఎక్స్ ప్లస్ ఏ ఇంటూ బి సార్. సో దిస్ వన్ కెన్ బి రిటన్ యాజ్ ఎక్స్ ప్లస్ ఏ ఇంటూ ఎక్స్ ప్లస్ బి. దట్ ఈజ్ వాట్ ఐ హ్యావ్ రిటర్న్ హియర్. అదే కదా నేను రాసింది. A value 1, B value 4. That is what I have written. So my solution is correct. ఎగ్జామ్లో రాసేటప్పుడు పక్కన ఐడెంటిటీస్ కూడా రాయాలి. ఎలా వచ్చిందో చెప్పాలి కదా మీరు. ఇన్విజిలేటర్కి చెప్పాలి, పేపర్ కరెక్ట్ చేసే అతనికి చెప్పాలి మీరు. అందుకని చెప్పేసి ఇది పక్కన ఐడెంటిటీస్ రాయాలి. నెక్స్ట్ వన్ 9x స్క్వేర్ మైనస్ 25. చూడండి ఏమవుతుంది ఇది. 3x హోల్ స్క్వేర్ మైనస్ 5 హోల్ స్క్వేర్. So what is your identity? Probably this will be the identity number 3. జాగ్రత్తగా చూడండి అమ్మా. ఐడెంటిటీ నెంబర్ 3 x ప్లస్ వై ఇంటూ ఎక్స్ మైనస్ వై. సో చూడండి దీన్ని మనం ఏమని రాస్తాం. వీ కెన్ రైట్ దిస్ వన్ యాజ్ 3x ప్లస్ 5 ఇంటూ 3x మైనస్ 5. దీస్ ఆర్ ది ఫ్యాక్టర్స్. సో ఎక్స్ స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ ఆర్ ఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్, దట్ ఈస్ ఎక్స్ ప్లస్ వై ఇంటూ ఎక్స్ మైనస్ వై. ఓకేనా. దిస్ ఈస్ ద ఫార్మాట్ యూ హ్యావ్ టు రైట్ ఫర్ ఎవ్రీథింగ్. ప్రతి ఒక్క దానికి మనం ఇలానే సాల్వ్ చేయాలమ్మా. నౌ లెట్ us మూవ్ టువర్డ్స్ ది థర్డ్ క్వశ్చన్. వాట్ ఈస్ గివెన్ టు us? సార్ 25a స్క్వేర్ ప్లస్ 40ab ప్లస్ 16b స్క్వేర్. జాగ్రత్తగా చూడండి. సో దీన్ని మనం ఎలా రాద్దాం సార్. 25a స్క్వేర్ ఐ కెన్ రైట్ దిస్ వన్ యాజ్ 5a హోల్ స్క్వేర్ ప్లస్ 2 ఇంటూ 5a into 4b plus 4b whole square. So this can be written as by using your identity number. Which identity nana? జాగ్రత్తగా చూసుకోండి. By using your identity number 1. సో ఐడెంటిటీ నెంబర్ 1 ప్రకారం ఏమవ్వాలి ఇది సార్. ఏ స్క్వేర్ అంటే మీరు ఎక్స్తో రాసుకుందాం నాన్న. ఏ అంటే మళ్ళీ కన్ఫ్యూజ్ అవుతారు. ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2 ఇంటూ ఎక్స్ ఇంటూ వై ప్లస్ వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ వై హోల్ స్క్వేర్. సో ఇప్పుడు ఇది కాస్త ఏమవుతుంది 5a ప్లస్ 4b హోల్ స్క్వేర్ బై యూజింగ్ ద ఐడెంటిటీస్. సో ఈ ఐడెంటిటీస్ అనేవి మీరు ఇక్కడ మెన్షన్ చేయాలమ్మా. మెన్షన్ చేస్తేనే మనకు ఫుల్ అవుట్ ఆఫ్ ఫుల్ మార్క్స్ రావడం జరుగుతూ ఉంది. వితౌట్ ఐడెంటిటీ రాస్తే కనుక మార్కులు డిడక్ట్ అవుతాయి. నెక్స్ట్ వన్ చూడండి. 49x స్క్వేర్ minus 112xy plus 64y square. జాగ్రత్తగా చూడండి ఏమవుతుంది సార్. ఇది 7x హోల్ స్క్వేర్ మైనస్ 2 ఇంటూ 7x ప్లస్ 8y ప్లస్ 8y హోల్ స్క్వేర్. సో దిస్ కెన్ బి రిటన్ యాజ్ ఐడెంటిటీ ఏంటమ్మా ఇక్కడ. వాట్ ఈజ్ మై ఐడెంటిటీ హియర్ మై డియర్ అమిగోస్. జాగ్రత్తగా చూడండి. ఎక్స్ స్క్వేర్ మైనస్ 2xy ప్లస్ వై స్క్వేర్. దిస్ కెన్ బి రిటన్ యాజ్ ఎక్స్ మైనస్ వై హోల్ స్క్వేర్. దిస్ ఈజ్ అవర్ ఐడెంటిటీ. బై యూజింగ్ దిస్ వీఆర్ గెట్టింగ్ 7x మైనస్ 8y హోల్ స్క్వేర్. చూడండి ఐడెంటిటీ ఏమవుతుంది మనకి. ఇది 7x minus 8y whole square is going to be our final identity. Next question చూడండి. Expand 2a plus 3b plus 5 whole square using identity. What is the identity we have here? X plus y plus z whole square can be written as x square plus y square plus z square plus 2 into xy plus yz plus zx. జాగ్రత్తగా చూడండి అమ్మా.
మరి ఎలాంటప్పుడు సార్ ఇక్కడ ఏమవుతుంది, x ఈక్వల్ టు 2a తీసుకోండి, y ఈక్వల్ టు 3b తీసుకోండి, z ఈక్వల్ టు 5 తీసుకోండి. సో నౌ వీ హ్యావ్ 2a plus 3b plus 5 whole square can be written as x square అంటే 2a square plus y square అంటే 3b square plus z square అంటే నేమో 5 square plus 2 into xy. Sir, x into y 6ab plus y into z 15b plus z into x 10a. So మరి దీన్ని మనం సింప్లిఫై చేస్తే how much we are going to get if I simplify this? 4a square plus 9b square plus 25 plus 12ab plus 30b plus 20a. This is the expansion. ఇదేనమ్మా దీనికి expansion. 2a plus 3b plus 5 whole square. ఖతం, టాటా బై బై వాలా సీన్. ఓకేనా? చూడండి ఏమైనా చేసామా మనం, వీఆర్ డూయింగ్ నథింగ్. సో మై డియర్ అమిగోస్, ఇక్కడ మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకుంటే లిటరలీ వీఆర్ డూయింగ్ నథింగ్ అపార్ట్ ఫ్రమ్ ది సబ్స్టిట్యూటింగ్ వాల్యూస్ అండ్ గెటింగ్ ద సొల్యూషన్. XYZ ప్లేసుల్లో మీరు వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తూ ఉన్నారు, సొల్యూషన్ వస్తూ ఉంది. అపార్ట్ ఫ్రమ్ దట్ వీ గైస్ ఆర్ డూయింగ్ నథింగ్. ఈజీ వే ఆఫ్ సొల్యూషన్స్. ఇలాంటివి మనకు ఎగ్జామ్లో వస్తూనే ఉంటాయి మీకు, యూజింగ్ ఐడెంటిటీ ఎక్స్పాన్షన్ చేయమని. నౌ లెట్ us see the next question. జాగ్రత్తగా చూడండి. రైట్ ద ఫాలోయింగ్ క్యూబ్స్ ఇన్ ద ఎక్స్పాండెడ్ ఫార్మ్స్. సో దీనికి ఎక్స్పాండెడ్ ఫార్మ్స్లో క్యూబ్స్ రాద్దాం. సార్, వాట్ ఈస్ ద ఫార్ములా ఆఫ్ a ప్లస్ బి హోల్ క్యూబ్? ఇందాకే రాసాం మనం ఇక్కడ ఏంటి, a క్యూబ్ ప్లస్ బి క్యూబ్ ప్లస్ 3ab ఇంటూ a ప్లస్ బి. మరి సార్ a మైనస్ బి హోల్ క్యూబ్ అంటే a క్యూబ్ మైనస్ బి క్యూబ్ మైనస్ 3ab ఇంటూ a మైనస్ బి. మరి ఈ ఫార్ములాల ప్రకారం చూడండి అమ్మా, ఫస్ట్ దాంట్లో చూడండి 2a ప్లస్ 3b హోల్ క్యూబ్, 2a ప్లస్ 3b హోల్ క్యూబ్ అంటే ఏమవుతుంది సార్, 2a హోల్ క్యూబ్ ప్లస్ 3b హోల్ క్యూబ్ ప్లస్ 3 ఇంటూ ఏ వాల్యూ ఎంత, 2a ఇంటూ 3b ఇంటూ 2a ప్లస్ 3b. సో ఇప్పుడు జాగ్రత్తగా చూడండి ఎంత అవుతుంది వాల్యూ, 8a క్యూబ్ ప్లస్ 27b క్యూబ్ ప్లస్ 3 ఇంటూ హౌ మచ్ రా ఇది సార్, 3 ఇంటూ 2 6 ఇంటూ 3 18ab ఇంటూ 2a ప్లస్ 3b. సో హౌ మచ్ we are getting here, 8a cube plus 27b cube plus 8 into 2 36 a square b plus 18 into 3 how much nana, so 54 ab square. This is the final solution of 2a plus 3b whole cube. ఇగో ఇది నాన్న, దీనికి ఫైనల్ సొల్యూషన్ వచ్చేసరికి 2a plus 3b whole cube ఇది. దిస్ ఈస్ ద సొల్యూషన్ ఆఫ్ ఫస్ట్ వన్. ఇది ఫస్ట్ దానికి సొల్యూషన్. నౌ లెట్ us ట్రై ద సెకండ్ వన్. సో సెకండ్ వన్ ఏమున్నది ఇక్కడ చూడండి, 2p minus 5 whole cube. సో a cube minus b cube minus 3ab ఇంటూ a మైనస్ b. సో ఇప్పుడు చూడండి ఎంత వస్తుందమ్మా వాల్యూ, 8p క్యూబ్ మైనస్ 5 క్యూబ్ వచ్చేసరికి 125 మైనస్ 3 2s చూడండి అన్న 2 5s 10 ఇంటూ 3 దట్ ఈస్ 10 ఇంటూ 3 వచ్చేసరికి 30p ఇంటూ 2p మైనస్ 5. సో హౌ మచ్, 8p క్యూబ్ మైనస్ 125 మైనస్ 60p స్క్వేర్ ప్లస్ 150p. ఇగో ఇది సొల్యూషన్. దిస్ ఈజ్ అవర్ ఫైనల్ సొల్యూషన్. డిగ్రీ విధంగా ప్రాపర్గా రాసుకుంటాను సార్ అంటే చూడండి, 8p క్యూబ్ మైనస్ 60p స్క్వేర్ ప్లస్ 150p మైనస్ 125. దిస్ ఈజ్ ద ప్రాపర్ సొల్యూషన్. ఈ విధంగానే అన్ని ఫార్ములాస్ మీకు బేసిక్ 8 ఐడెంటిటీస్ యూ హ్యావ్ టు రిమెంబర్. ఒకటి గుర్తుపెట్టుకోండి,
ఈ 8 ఐడెంటిటీస్ మనకు బ్రెయిన్లో అచ్చుపడిపోవాల్సిందే. ఎందుకంటే నాట్ ఓన్లీ ఇన్ యువర్ 9th గ్రేడ్, యు ఆర్ గోయింగ్ టు యూటిలైజ్ ఇట్ ఎవ్రీవేర్. 10thలో 11th 12th ఇంకా హైయర్ ఎడ్యుకేషన్కి వచ్చినప్పుడు కూడా యూ విల్ బి యూటిలైజింగ్ ఆల్ దీస్ బేసిక్ ఐడెంటిటీస్ ఆఫ్ మ్యాథమెటిక్స్. అందుకనే మళ్ళా చెప్తా ఉన్నాను, నేను ఇందాక ఇచ్చిన 8 ఐడెంటిటీస్ బ్రెయిన్లో పర్ఫెక్ట్ అయిపోవాలి. దిస్ ఈజ్ మ్యాండేటరీ. అయిపోవాల్సిందే, ఇక వేరే ఆప్షన్ ఏమీ లేదు మనకు. చూడండి మరి. నౌ నెక్స్ట్ క్వశ్చన్, ఇవాల్యుయేట్ ఈచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ యూజింగ్ సూటబుల్ ఐడెంటిటీస్ అన్నారు కదా. సో ఇప్పుడు దీన్ని మనం ఏమని రాసుకుందాం సార్, హౌ కెన్ ఐ రైట్ దీస్ ఐడెంటిటీస్ అంటే నేను సింపుల్గా రాస్తాను. ఫస్ట్ వన్ 103 whole cube. This can be written as, I am writing this one as 100 plus 3 whole cube. So formula చూడండి, a plus b whole cube, that is a cube plus b cube plus 3 into a into b plus a plus b. సో ఎంత వస్తుంది చూడండి అమ్మా ఇప్పుడు. సార్ 100 cube. సో 100 cube అంటే ఎంత నాన్న? 100 cube means indirectly we are getting 10 power 6 plus 2 3 cube ఏమో 27 plus 3 into 3 9 into 100 ఏమో 900 into 103. ఓకే, సో ఇది కొంచెం 10 power 6 అలానే ఉంచేయండి మీరు, సింప్లిఫికేషన్ తర్వాత చేద్దాం మనం. 27 plus 927 00. ఓకే, సో ఇప్పుడు దీన్ని మీరు ఆలోచించండి అన్న. 10 power 6 కదా, సో 3 4 జాగ్రత్తగా చూసుకోండి అమ్మా. 10 power 6. సో యూ కెన్ సింప్లిఫై ఇట్ కదా, అనవసరంగా ఎందుకు మనం రాద్దాం. మళ్ళీ ఇక్కడ 6 zeros రాయాలి మనం. వీ హ్యావ్ టు రైట్ ద 6 zeros. సరే క్యాలిక్యులేషన్ చేద్దాం రండి మరి. లెట్ మీ రైట్ ద 6 zeros. 2 3 4 5 6 ప్లస్ 92727. సో టోటల్ ఏమవుతుందమ్మా ఇది 192727. చూడండి, అంతేనా ఇంకేమైనా వస్తుందా? 6 zeros కదా, ఇది 5. సో కొంచెం డిఫరెంట్గా వస్తుంది అనమాట. ఇక్కడ 109727. దిస్ ఈజ్ ద క్యూబ్ ఆఫ్ 103. ఒకసారి వాల్యూస్ మీరు చెక్ చేసుకోవచ్చు కావాలి అనుకుంటే. 103 whole cube ఇది సింపుల్గా మనం రాసాం. a plus b whole cube కదా, సో ఈ విధంగా రాసాం మనం. జాగ్రత్తగా చెక్ చేసుకోండి అందరూ. సో 2 plus 2 plus 2 6, 2 plus 2 plus 2 6, కరెక్ట్. సో ఇదమ్మా, అందరూ ఒకసారి చెక్ చేసుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్ 99 whole cube సార్. 99 అంటే మనం దీన్ని ఎలా రాసుకుందాం రా? 100 minus 1 సార్, whole cube. a minus b whole cube సార్, a cube minus b cube minus 3 into a into b into a minus b. ఇప్పుడు చూడండి సార్, ఇది మళ్ళీ 10 power 6 minus 1 minus 300 into 99. So how much we are going to get? 10 power 6 minus 1 minus ఈ వాల్యూ ఎంత వస్తుందమ్మా? 3 into 99 అంటే సార్ ఇది 3 9s are 27, 3 9s are 27 plus 2 2900. సో మైనస్ 1 అన్నారు. సో 10 power 6 మైనస్ 29701 యాడ్ అవుతుంది. సో 10 power 6 వాల్యూ ఎంత? 2 3 4 5 6 minus 29701. You do the simplification, you are going to get the solution. Do the simplification, ఆన్సర్ వచ్చేస్తుంది మనకు 10 power 6 మైనస్ యు ఆర్ గోయింగ్ టు గెట్ ద సొల్యూషన్. ఓకే, ఇది మీరు సింప్లిఫై చేసి చెప్పండి నాకు. ఐఎమ్ నాట్ డూయింగ్ దిస్ ఎందుకంటే ఇట్ విల్ టేక్ లాట్ ఆఫ్ టైం. మళ్ళీ చిన్న క్యాలిక్యులేషన్స్ అన్నీ చూడండి అమ్మా, బేసిక్ ఈజీ క్యాలిక్యులేషన్స్ వచ్చేస్తాయి. కావాలంటే చూడండి సార్, 0 minus 1 9 అంటే 10 minus 1 9 అండ్ మళ్ళీ ఇక్కడ ఎంత అవుతుంది? 9 మిగులుతుందా? సో 9 minus 0 మళ్ళీ 9. ఇక్కడ అగైన్ 0 వీ హ్యావ్ 0 అంటే మళ్ళీ 10 అంటే 3. సో 9 minus 9 0. సో 10 minus 2 8 9 1. ఇదేనా? ఒకసారి చెక్ చేసుకోండి అమ్మా క్యాలిక్యులేషన్. ఐ వాంట్ ఎవ్రీబడి టు చెక్ దిస్ వన్స్. ఒకసారి ఈ వాల్యూస్ 1980399 ఒకసారి చెక్ చేయండి. 1 2 3 4 5 6. ఎవ్రీబడి చెక్ దిస్ వన్స్. క్యాలిక్యులేషన్ మిస్టేక్స్ ఏమైనా ఉంటే ఒకసారి చేసుకోండి అమ్మా. ఫ్లోలో మిస్టేక్ అంటే మనం డైరెక్ట్గా చేస్తూ ఉన్నాం కాబట్టి ఇలా ఏమైనా
అటు ఇటు ప్లస్లు మైనస్లు అయితే కనుక ఒకసారి చెక్ చేసుకోండి అందరూ. ఐ వాంట్ యూ టు చెక్ దిస్ వన్స్. నెక్స్ట్ వన్, ఫైండ్ ద ప్రోడక్ట్ ఆఫ్ దిస్. సార్ దీనికి ప్రోడక్ట్ ఏముంటుంది సార్? కెన్ యూ సీ ది అన్ ఐడెంటిటీ నాన్న? ఒకసారి మనం ఒక ఐడెంటిటీ చూద్దాం. ఏంటి సార్ ఐడెంటిటీ అంటే ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్ ఇంటూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్ మైనస్ ఆఫ్ 2xy మైనస్ చూడండి ఏమవుతుంది, సారీ మైనస్ ఆఫ్ 2xy కాదు ఇది, అయ్యో మైనస్ ఆఫ్ xy మైనస్ ఆఫ్ yz మైనస్ ఆఫ్ zx. వాట్ ఈస్ దిస్ ఐడెంటిటీ? ఐడెంటిటీ గుర్తుందా మీకు? ఒకసారి చూడండి ఇక్కడ ఎక్కడ ఈ ఐడెంటిటీ చూడండి. వాట్ ఈస్ దిస్ ఐడెంటిటీ? x cube plus y cube plus z cube minus 3xyz. That is your identity number 8. So ఆ ఐడెంటిటీనే మనం ఇక్కడ యూజ్ చేద్దాం నాన్న. సో వాట్ ఈస్ దిస్ ఐడెంటిటీ విల్ బికమ్ సార్ x cube plus y cube plus z cube minus 3xyz. సో ఇప్పుడు జాగ్రత్తగా చూడండి, ఇక్కడ మనం ఏం చేద్దాము సార్, x ఈక్వల్ టు 2a, y ఈక్వల్ టు b, z ఈక్వల్ టు c సబ్స్టిట్యూట్ చేద్దాం. So now let us see what I am going to get. 2a plus b plus c into x square ante 4a square plus b square plus c square minus 2ab minus b into c, yz kabatti bc minus zx kabatti 2ca, that will be is equal to x cube ante 2a whole cube, that is 8a cube plus b cube plus c cube minus 3 into xyz. So 3 into 2, 6 a b c nana. This is our final solution. ఇగో దీనికి ఈ మొత్తానికి ఇగో ఇదే నాన్న సొల్యూషన్. సో ద ప్రోడక్ట్ విల్ బి ఈక్వల్ టు 8a cube plus b cube plus c cube minus 6abc. సార్ మళ్ళీ వీటికి నార్మల్గా మనం మల్టిప్లికేషన్ చేస్తే రాదా సార్ ఈ ఆన్సర్ అంటే వస్తుంది, బట్ ఇట్ విల్ బి ఏ టైమ్ సేవింగ్ ఫ్యాక్టర్ ఫర్ యూ కదా. అంటే మీరు నార్మల్ మల్టిప్లికేషన్ చూడండి, నేను ఐడెంటిటీ యూజ్ చేయడం చూడండి. ఐడెంటిటీ ఈజ్ రొంబ ఈజీ అబ్బా, ఐడెంటిటీ ఈజ్ వెరీ వెరీ ఈజీరా. ఐడెంటిటీస్ యూజ్ చేయడం అనేది చాలా ఈజీగా ఉంటుంది. సో దిస్ ఈజ్ మై ఐడెంటిటీ నెంబర్ 8. ఇది అందుకని ఇలాంటి క్వశ్చన్స్ కూడా నేను మీతో చేయించడం జరుగుతూ ఉన్నది. నెక్స్ట్, ఇవాల్యుయేట్ ద ఫాలోయింగ్ ప్రోడక్ట్స్ వితౌట్ యాక్చువల్ మల్టిప్లికేషన్. యాక్చువల్ మల్టిప్లికేషన్ చేయకుండా మనం ఈ ప్రోడక్ట్స్ని చేయాలి. ఫస్ట్ వన్ చూడండి, కావాలంటే సింపుల్గా చెప్తాను నేను. సార్ 101 into 99. సో యూ కెన్ మేక్ దిస్ వన్ యాజ్ 100 plus 1 into 100 minus 1. చూడండి a plus b into a minus b, a square minus b square, a square minus b square. సో 100 స్క్వేర్ ఎంతమ్మా? 10 పవర్ ఎంత అవుతుంది ఇది? 10 పవర్ అంటే 4. సో 100 స్క్వేర్ ఎంత నాన్న? 10 పవర్ 4. సారీ 100 into 100 minus 1. సో 10 పవర్ 4, అయ్యయ్యో మైనస్ 1. సింప్లిఫై చేయండి, సొల్యూషన్ వచ్చేస్తుంది. డన్. నెక్స్ట్ వన్, సెకండ్ వన్ చూడండి సార్. 999 into 999 ఏముంది? వెరీ ఈజీ కదా. సో 999 into 999. సో యూ కెన్ రైట్ దిస్ వన్ యాజ్ 1000 minus 1 into 1000 minus 1. అంటే సార్ దిస్ విల్ బికమ్ 1000 minus 1 హోల్ స్క్వేర్. సో ఎక్స్పాండ్ ది ఐడెంటిటీ, ఎక్స్పాండ్ చేసేయండి అమ్మా. 1000 minus 1 whole square, expand it. You are going to get, okay, 10 cube minus 1 whole square. So దీని బేసిక్గా ఎలా రాసుకోండి మీరు? 1000 అంటే 10 cube minus 1 whole square. సో ఎక్స్పాండ్ చేస్తే ఎంత వస్తుంది మనకు సార్? 10 power 6 plus 1 minus 2 into 10 power 3. 2 into 10, 210 కాదమ్మా, ఇది 2 into 10 power 3. ఇదేదా సొల్యూషన్. దీనికే మనం ఎక్స్పాండ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలన్నమాట. నెక్స్ట్ వన్, థర్డ్ క్వశ్చన్ చూడండి సార్. 50.5 into 40.5 into 49.5.
So you can write this one as 50 plus 1 by 2 into 50 minus 1 by 2, right? So a plus b into a minus b. 50 square minus 1 by 2 whole square. So 5 5s ఎంత అవుతుందన్న? What is 50 square? So 5 6 are 30. 50 square ఎంత అమ్మా? 5 5s are 25 00 minus 1 by 4. చేసుకోండి మరి. సార్ ఇది 100 మళ్ళీ 00 minus 1 divided by 4. సో 100 అంటే ఎంత వస్తుందన్న? ఇది 10,000. 10,000 minus 1 ఎంత? 9,999 divided by 4. ఇదేనా సొల్యూషన్? ఇది దా సొల్యూషన్. నెక్స్ట్ వన్, వాట్ ఈస్ ద ఫోర్త్ క్వశ్చన్? 501 into 501, సేమ్ వన్ హోంవర్క్. సో ఇవి రెండు మీకు హోంవర్క్ నాన్న, ఎం దాకా మనం చేసినవే. సో 4th and 5th one కన్సిడర్ ఇట్ యాజ్ యువర్ హోంవర్క్. ఈ రెండు ఓకే. సో 4 and 5 హోంవర్క్. ఈ రెండు మీరు హోంవర్క్గా తీసుకోండి అండ్ కామెంట్ యువర్ ఆన్సర్స్. పాజ్ చేసి ఆన్సర్ చేయండి అన్న. కామెంట్ యువర్ సొల్యూషన్. పాజిట్ అండ్ ఆన్సర్ మీద సొల్యూషన్. ఓకేనా? చలో నెక్స్ట్ ఇంకా ఏమున్నది సార్? వాట్ ఈజ్ నెక్స్ట్? ఫ్యాక్టరైజ్ ద ఫాలోయింగ్ యూజింగ్ అప్రోప్రియేట్ ఐడెంటిటీస్. ఫ్యాక్టరైజ్ చేయాలమ్మా. ఫ్యాక్టరైజ్ చేయగలమా లేదా? సార్ ఫస్ట్ వన్ 16x square plus 24xy plus 9y square abba. So this one can be written as 4x whole square plus 2 into 4x into 3y plus 3y whole square, sir. So you can write this one as 4x plus 3y whole square. So this one can be written as 4x plus 3y into 4x plus 3y. రెండు సార్లు అంతే. Done with the solution. Next one please. Can we move towards the next question? Second question జాగ్రత్తగా చూడండి అమ్మా. 4y square minus 4y plus 1. Same to same. 2y minus 1, 2y whole square into 2y into 1 plus 1 square. So this one can be written as identity number 2, 2y minus 1 whole square, that is 2y minus 1 into 2y minus 1. Khatam, tata, bye bye. Third one. Sir, 4x square minus y square by 25. You can write this one as 2x whole square minus y by 5 whole square. A square minus b square, sir. Ante a plus b into a minus b. Done. Next one please. What is the fourth question? 18a square minus 50. Fourth one. Jarda. 18a square minus 50. So you can write this one as root 18a whole square minus root 50 whole square. So దీన్ని మనం ఎలా రాసుకోవచ్చమ్మా? How can you write this? Sir, you can write this one as root of 18a plus root 50 into root of 18a minus root 50. So ఇంకేముంది? సింపుల్గా రాసేయండి వాల్యూస్. సార్ రూట్ 18 కెన్ బి రిటర్న్ యాజ్, జాగ్రత్తగా చూడండి, రూట్ 18ని మనం 3√2 అని రాయొచ్చు. అదేవిధంగా రూట్ 50ని మనం 5√2 అని రాయొచ్చు. సో సబ్స్టిట్యూట్ దీస్ వాల్యూస్ దేర్. సో రూట్ 18 మీన్స్ 3√2a plus 5√2 into 3√2a minus 5√2. అంతే. దిస్ ఈజ్ ఆ ఫైనల్ సొల్యూషన్. ఫ్యాక్టర్స్. ఓకే. సో √2 మొత్తానికి మీరు కామన్ తీసుకున్న ప్రాబ్లం ఏమీ లేదు. ఇందులో నుంచి √2, ఇందులో నుంచి √2 కామన్ తీసుకుంటే ఏమవుతుందమ్మా? జాగ్రత్తగా చూడండి. ఇఫ్ యూ కుడ్ టేక్ √2 కామన్ ఫ్రమ్ ఎవ్రీవేర్, మొత్తానికి √2 కామన్ తీద్దాం. సో లెట్ us టేక్, జాగ్రత్తగా చూడండి, ఫర్దర్గా సింప్లిఫై చేస్తున్నాను. √2 కామన్ ఫ్రమ్ హియర్,
రూట్ 2 కామన్ ఫ్రమ్ హియర్. సో రూట్ 2 ఇంటూ 2, రూట్ 2 ఇంటూ రూట్ 2 వచ్చేసరికి 2 అవుతుంది. 2 ఇంటూ 3a ప్లస్ 5 ఇంటూ 3a మైనస్ 5. దీస్ ఆర్ ది ఫ్యాక్టర్స్. 2 ఇంటూ 3a ప్లస్ 5 ఇంటూ 3a మైనస్ 5, ఇది ఫ్యాక్టర్స్. నెక్స్ట్ వన్, what is the fifth question? X square plus 5x plus c. Fifth one, x square plus 5x plus 6. You can write this one as x square plus 2 plus 3 into x plus 2 into 3. Identity ఏముందమ్మా? ఐడెంటిటీ సార్ x square plus దీన్ని మనం ఏమని రాసుకుంటాం? a plus b into x plus a into b. So this can be written as x plus a into x plus b. So by using this identity, we can write this one as x square plus 5x plus 6 can be written as x plus 2 into x plus 3. Done. What is the sixth one? Sixth one, 3p square minus 24p plus 36. Plus 36. So now I will do one thing. I will take 3 common here. So p square minus 24. And ఎంత వస్తుందన్నా? 3 8s are 8p plus 6. Sorry, 6 are 12. Okay, ఇలా అయినా రాయొచ్చు. లేదు సార్ ఇదంతా అవ్వదు, వీ కెన్ రైట్ ఇట్ సింప్లీ ఫార్మ్ అంటే యూ కెన్ రైట్ ఇట్. సో 3ని మనం ఇలా రాసుకొని p స్క్వేర్ మైనస్, సో హౌ కెన్ ఐ రైట్ దిస్? చూడండి, మైనస్ ఆఫ్ 8p అంట. సో మైనస్ ఆఫ్ 8p కాబట్టి మైనస్ ఆఫ్ 2 ప్లస్ 6 ఇంటూ p ప్లస్, చూడండి దిస్ వన్ యూ కెన్ రైట్ ఇట్ యాజ్ 2 into 6. Okay, so this one value will become 3 into p minus 2 into p minus 6. Okay, 3 into p minus 2 into p minus 6. సో దీన్ని మనం ఇక్కడ కొంచెం మాడిఫై చేద్దాం నాన్న. లెట్ us try to modify. బెటర్గా అర్థం అవ్వడానికి కొంచెం మాడిఫికేషన్ చేస్తాను, జాగ్రత్తగా చూడండి. ఏంటి సార్ అది అంటే p స్క్వేర్ ప్లస్ minus 2 minus 6 into p plus minus 2 into minus 6 నాన్న. ఇప్పుడు డైరెక్ట్గా వచ్చేస్తుంది మనకు ఆన్సర్. సో చూడండి, a plus b into ab. సో a వాల్యూ minus 2. సో డైరెక్ట్లీ వీ హ్యావ్ రిటర్న్ దేర్. ఓకేనా? చలో. సో మై డియర్ అమిగోస్, దాట్స్ ఇట్ ఫర్ దిస్ బ్యూటిఫుల్ సెషన్. ఈ క్లాస్ నోట్స్ మీకు డిస్క్రిప్షన్లో అవైలబుల్గా ఉంటుంది, లేదంటే చూడండి కింద పిన్డ్ కామెంట్స్లో కూడా అవైలబుల్గా ఉంటుంది. It is available everywhere, so you don't need to worry at all regarding the class notes. Telegram group lo kuda share chestanu nenu, so nothing to worry. And meelo evaraina sare, if anybody watching this session for the first time, so marchipokunda mana channel ni subscribe chesesi mana session ki like cheyandi, ade vidhanga share it with your friends, share it with your team amigos, so that they can also learn like you and they can also become pro like you guys in mathematics. Okay na? So my dear amigos, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ అటెండింగ్ దిస్ లవ్లీ సెషన్. మీకోసం ఇంకొక చిన్న అనౌన్స్మెంట్ ఉంది. రేపటి నుంచి ఐ విల్ బీ కమింగ్ లైవ్ ఎట్ 6 AM ఇన్ ద మార్నింగ్స్. నేను లైవ్ వస్తూ ఉన్నాను 6 AM ఇన్ ద మార్నింగ్, ఎర్లీ మార్నింగ్ 6 AMకి 6 AM లైవ్. చూద్దాం ఎంతమంది వస్తారో. ఆల్టర్నేట్ డేస్లో పెడతాను నాన్న. 6 AM లైవ్ ఉంటుంది ఫ్రమ్ టుమారో ఆన్వర్డ్స్. సో ఐ వాంట్ ఎవ్రీబడి, లెట్ us see how many of you are going to meet me live at 6 AM in the morning. So 6 to 7:30 ఉండొచ్చు లైవ్, ప్రాబబ్లీ 1.5 hour తీసుకుంటాను, డోంట్ వరీ. సో మీ స్కూల్స్ మీ దాని గురించి టెన్షన్ పడాల్సిన పనేమీ లేదు. సో 6 to 7:30 డూ అటెండ్ అవర్ లైవ్ ఎట్ వేదాంతు తెలుగు 8, 9, 10 మీ ఫేవరెట్ ఛానల్. షార్ప్ 6 AMకి లైవ్ ఉంటుంది నాన్న. తొందరగా వచ్చేయండి. నేను మీకోసం అంత ఎర్లీగా నేను స్టార్ట్ చేస్తాను, మరి మీరు నా కోసం కానీ నా కోసం అయితే రావద్దు. సో కమర్స్ and join for your studies, for your betterment, for your improving marks. Okay na? So my dear amigos, thank you so much. Keep learning, keep practicing and keep smiling like me and take care of yourself. So my dear amigos, nenu mi master teacher Devilal Lavuri signing off from Vedantu Telugu 8, 9, 10. So take care, bye bye. See you tomorrow at 6 AM.